ఇప్పుడు చివరి అక్షరంతో కూడిన శ్లోకం. హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం సంసారిణీం హంసినీం వామాచారపరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీం కామాక్షీం కరుణార్ద్రచిత్తసహితాం శ్రీం శ్రీం త్రిమూర్త్యంబికాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. చివరికి హ్రీంకారంతో, అంటే అమ్మవారి మంత్రం అంతా చివరికి వచ్చేటప్పటికల్లా హ్రీంకారంతో అవుతుంది. అయితే మన సంప్రదాయం ప్రకారం ముందు భగవత్పాలు వారి చెప్పుకోవాలి గనక ఆ శ్లోకంలోకి వెళదాం. హ్రీంకారత్రయ సంపుటేన మనునోపాస్యే తత్రయీ మౌళిభిః వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతి విధౌ కోవాక్షమేతాంబికే సంలాపాస్తుతయః ప్రదక్షిణశతం సంచారయేవాస్తుతే సంవేశో నమసః సహస్రమఖిలం సంతుష్టయే కల్పతాం. పూజంతా చేసిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం, సాష్టాంగ నమస్కారం, స్త్రీలైతే పంచాంగ నమస్కారం ఇవి చేస్తారు కదా. నమస్కారంతో పూర్తి చేయాలి. అదే మిగిలినవన్నీ ద్రవ్యయజ్ఞాలట, నమస్కారం ఆత్మయజ్ఞం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. నీదైనది నమస్కారమే, మిగిలినవన్నీ తెచ్చుకొచ్చినవే. అది నమస్కారం.